హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: శనగపిండి, చక్కెర, ఆయిల్ అండి. ఆయిల్ బదులు నెయ్యి కూడా తీసుకోవచ్చండి. మీరు నెయ్యి తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. నేనైతే ఆయిలే తీసుకున్నాను, నాకు సమయానికి నెయ్యి లేదండి. ఇప్పుడు క్వాంటిటీ చూద్దామండి. నేను 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను, 2 కప్స్ షుగర్ తీసుకున్నాను, 2 కప్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక స్టవ్ మీదేమో ఆయిల్ పెట్టుకున్నాను, ఇంకో స్టవ్ మీదేమో కడాయి పెట్టేసి 1 కప్పు వాటర్ తీసుకున్నాను. మీరైతే 1 కప్పు తీసుకోవద్దండి, మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో తీసుకోండి, సరిపోతుంది. నాకు వాటర్ ఎక్కువ అయిపోయాయి, జోరు అయిపోయింది మైసూరుపాకు. చూడండి, వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయినాక మనం షుగర్ వేసుకోవాలండి. షుగరు మనకు తీగ పాకం వచ్చేదాకా తీగ పాకం వచ్చాక శనగపిండి వేసేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోండి. నేనైతే చూడండి ఎట్లా వేసానో, కొంచెం కొంచెం వేసుకుంటే ఉండలు లేకుండా ఉంటాయి. నేను ఒక్కసారి వేసేసరికి నాకు ఉండలు ఎక్కువ అయిపోయి తిప్పడానికి చాలా కష్టంగా ఉంది. మీరైతే అట్లా చేయొద్దు. కొంచెం కొంచెం వేసాక అది పూర్తిగా తిప్పి షుగర్లో కలిసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. చూడండి, నాకు ఎన్ని ఉంటలు కట్టాయో. అట్లా మటుకు చేయొద్దండి, నాకు చాలా కష్టమైంది అదంతా ఉండలన్నీ కరిగిపోయేసరికి. అట్లా ఆ ఉండలన్నీ లేకుండా ఉండేటట్టు మొత్తం తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పాక ఉండలన్నీ కరిగిపోయాక పక్కన ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఆయిల్ కొంచెం కొంచెం ఒక్కొక్క గంట వేసుకుంటూ తిప్పుతూ ఉండాలండి. అప్పుడు కొంచెం గుల్ల మైసూర్పాకు లాగా వస్తుంది. కప్స్ ఆయిల్ తీసుకున్నాను కదండి నేను, 1 కప్పు ఏమో ఆయిల్, 1 కప్పు ఏమో నెయ్యి తీసుకున్నా పర్వాలేదు, అట్లయినా తీసుకోవచ్చు. అలా ఒక్కొక్క గంట పోస్తూ తిప్పుతూ ఉండాలండి. అట్లా పోసాక మొత్తం కరిగిపోయి ఆయిల్ అంతా దాంట్లో ఉండలు లేకుండా మెత్తగా వచ్చేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి. మనం ముందుగానే ఆయిల్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి, ఇది అంటుకుపోకుండా. ఇదంతా మెత్తగా వచ్చిన తర్వాత ఇదంతా గిన్నెలో అప్లై చేసుకోవాలి. వేసిన తర్వాత అది ఆరినాక కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలండి. పీసెస్ అట్లా కట్ చేసుకుంటే మనం తర్వాత అట్లా వేయంగానే పీసులు మొత్తం డివైడ్ అయిపోతాయి. ఇంతేనండి మైసూరుపాకు.
అట్లా గిన్నెలో అప్లై చేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాక పీసెస్ అవే డివైడ్ అయిపోతాయి. మనం ఇంకా పీసెస్ కట్ చేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం పీసెస్ కట్ చేస్తే ఆ గిన్నెలోనే మనం అదంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటాం కదండి. అట్లా తీసుకున్నాక పీసెస్ అవే డివైడ్ అయిపోతాయి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. మనం ప్లేట్లోకి తీసుకున్నాక పీసులు అట్లాగే వచ్చేస్తాయి. అంతేనండి మైసూర్పాకు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.